ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. Welcome to KCC News. News on our first headlines. కాకినాడ నగరంలో ప్రధాన డ్రైన్లలో జోరుగా జరుగుతున్న పూడికితీత పనులను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. వైసీపీ అరాచక పాలన ముగింపుకు ఏడాది పూర్తి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఆనందంగా ప్రజలు, కూటమి నేతలు వెల్లడి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం. కూటమి సుపరిపాలనకు ఏడాది పూర్తి. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రానున్న వర్షాకాలం దృష్ట్యా కాకినాడ నగరంలో ముంపు సమస్య లేకుండా ఉండేందుకు ముందస్తుగానే కాకినాడ నగరంలోని అన్ని మేజర్, మైనర్ డ్రైన్లలో పూడికితీతను చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో దుమ్ములపేట ప్రాంతంలో డ్రైనేజీల్లో చేపట్టిన పూడికితీత పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. బుధవారం కాకినాడ సిటీ సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో ఉన్న ప్రధాన డ్రైన్లను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు. డ్రైన్లలో నీరు పారకుండా అడ్డుగా ఉన్న చెత్తను శుభ్రం చేసేందుకు వీలుగా లేని ప్రాంతాలను పరిశీలించి వాటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరుగుతుందని, రానున్న వర్షాకాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేందుకు డ్రైన్లలో పూడికి తీయటం జరుగుతుందని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నగరంలో ప్రధాన డ్రైన్లను నిర్మించడం జరిగిందని, కానీ గత ప్రభుత్వంలో వాటి నిర్వహణ చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడే ఉండిపోయి డ్రైన్లలో నీరు పారకపోవడం, నగరంలోని పలు వార్డులు నీట మునగడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం రానున్న నేపథ్యంలో వర్షాలు పడేలోపు డ్రైన్లలో పూడికితీతలు పూర్తయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, ప్రభుత్వం అధికారులు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తోడ్పాటు అందించి బాధ్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, రాష్ట్ర సిట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మి బాలాజీ, తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, గాది శివరామకృష్ణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, ఈఈ మచ్చరావు, డిఈ లక్ష్మీనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు, కూటమి పార్టీల నాయకులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కట్టిన తర్వాత ఈ జంక్షన్కి వచ్చేటప్పటికి ఈ ప్రాంతానికి తీసుకెళ్ళాలంటే ఇది ప్రైవేట్ సైట్ అయిపోయింది. ఇది విశ్వేశ్వరరావు ఆయన నేను ఇవ్వనని చెప్పి ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజున మీరు టీడీఆర్ బాండ్స్ ఇస్తామండి ప్రజల కోసం ఇవ్వాలని చెప్పి ఇవ్వలే. అయినప్పుడు కూడా ఒప్పుకోకపోయినా సరే ఆ రోజు నేను నిలబడి ప్రభుత్వాన్ని డ్రైన్ కట్టమని చెప్పి డ్రైన్ కట్టించి ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు బ్రహ్మాండం డ్రైన్ వచ్చింది. తర్వాత వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజల కోసం. అలాంటి డ్రైన్లు బ్రహ్మాండం కట్టినప్పుడు కూడా పూడికలు తీయడం వల్ల మళ్ళీ మునిగిపోయే సందర్భాలు వచ్చినాయి. అందుకే ముందు జాగ్రత్తతో ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు పడకముందే డ్రైన్లన్నీ క్లీన్ చేయాలని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. పనులు ప్రారంభించారు. దాన్ని ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించడానికి వచ్చాం. బాగా చేస్తున్నారు. ఇంకా కొన్ని సూచనలు కూడా ఇచ్చాం. మనం ఆ రోజు డ్రైన్లు ఎక్కడైతే ఉన్న మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా అలాంటి చోట్ల చెత్త అంతా వేసేస్తున్నారని చెప్పి మళ్ళీ ఆ చెత్త అంతా స్టాక్ ఉండిపోవడం వల్ల డ్రైన్లు కదట్లేదని చెప్పి మెస్సులు కట్టాం. ఆ రోజున ఎక్కడెక్కడ మెస్సులు కడితే
ఆ మెస్సుల దగ్గర ఆగిపోయేది చెత్త అంతా, ఆ చెత్త అంతా తీసేవారు. అలాంటి మెస్సులు లేవు ఇప్పుడు. మళ్ళీ పెట్టమని చెప్పి ఇంజనీరింగ్ సెక్షన్ ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. అవి కానీ మెస్సులు పెట్టినట్టు అయితే చెత్త అంతా అక్కడ ఆగిపోతే ఏ రోజు గారు తీసేస్తుండాలి. అప్పుడు వాటర్ కిందకి వెళ్తుంది, మురికి వాటర్ కిందకి వెళ్తుంది. ఆ విధంగా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా పట్టణంలో ఉన్నట్టు ప్రజలందరినీ కోరుతున్నాం, అన్ని డ్రైన్లు కూడా ఈరోజు క్లీన్ చేయమని చెప్పి ఇంజనీరింగ్ సెక్షన్ ఆదేశాలు ఇచ్చాం. మీరు కూడా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి డ్రైన్ కూడా క్లీన్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు ముగింపై ఏడాది పూర్తయిందని, అదే రోజు నుంచి కూటమి ప్రభుత్వ పాలన ప్రజల వికాసానికి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రారంభమైందంటూ కూటమి నేతలు వెల్లడించారు. బుధవారం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల కూటమి పాలన మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమికి చెందిన నాయకులు కాకినాడ ఏడీబీ రోడ్డు కొప్పవరంలో ఉన్న రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడ భావన్ ప్రసాద్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, టీడీపీ నేత పిల్లి సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాసు, నూర్కుతి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, ఎంపీ సానా సతీష్, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గుర్తుండిపోయే రోజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈ రోజు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను చూపించి 2024 జూన్ 4న నిరంకుశ పాలత్వానికి వ్యతిరేకత పలికిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది. ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో ఓర్వలేక ఈవేళ ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు. వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మేము వస్తా ఉంటే చూసాం, సర్పంచంలో 10 మంది కూడా లేరు ఆ వెన్నుపోటు దినంలో. దీంట్లో ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం. మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది. మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేము అందరం కలిసి ఒక ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ 4 ఏళ్లు కూడా ఏ విధంగా చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం, ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం, ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మా ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ 4 ఏళ్లు కాకినాడ జిల్లా బంగారు జిల్లాగా మారుతుంది. ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను. సంవత్సరం క్రితం ఆ నాయకుడు ప్రజా విశ్వాసం కోల్పోయాడు. మరి ఆయనకి 150 సీట్లు ఇవ్వటం జరిగింది. కానీ 5 సంవత్సరాలు కూడా కష్టపూరితమైన రాజకీయం చేసి అందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి తర్వాత తీర్పులో మరి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజార్టీ ఇవ్వటం జరిగింది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు చేశారని మా పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా మనం ముందుకెళ్తా ఉంటే ఇది ఓర్చలేక ఈ రోజున ఓడిపోయిన రోజున వాళ్ళు ఈ నిరసన కార్యక్రమం పెట్టారు. అది తగదు. ప్రజాస్వామ్యంలో నాయకుడు తీర్పు ఇచ్చిన తర్వాత వెయిట్ చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకి చేయాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు రేపొద్దున్న పరిగణించరాని ఆయన నాయకత్వానికి ఎప్పుడు కూడా బయటికి రాలేదు. చూస్తుంటే ఈ ఏడాది కాలంలో ఏదైతే అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం, రైల్వే జోన్, నదుల అనుసంధానం, ఇలా అనేక అంశాల్లో మా నాయకులు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎక్కడ ఇటువంటి ఇంత అభివృద్ధి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రోజుని నిజంగా వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించడం కూడా నిజంగా హాస్యాస్పదం. ఇప్పటికే ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరిపి తీరుతారు. మమ్మల్ని సంక్షేమం ప్లస్ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని వారు నమ్మకంగా ఉన్నారు. అదే ఆశీస్సులు మాపై ఉంచాలని మరొక్కసారి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సాయం చేసిన రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 2000 నుంచి 3000 చేసినప్పుడు
ఆ 1000 రూపాయలని 3 దఫాలుగానో 4 దఫాలుగానో ఇచ్చిన పరిస్థితి మీది. ఈ రోజు 4000 రూపాయలు చేస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేసామో ఆ 2-3 నెలల్లో కూడా కలిపి వెంటనే ఇచ్చిన పరిస్థితి మాది కూటమి ప్రభుత్వాన్ని. అక్కడ మోడీ గారితో సహా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, లోకేష్ గారి కష్టంతో ఈ రాష్ట్రాన్ని నిరంతరం కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆలోచన విధానంలో ఉంది. మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికే ఈరోజు ఈ సంవత్సర కాలం కూడా పట్టినా సరే ఇన్ని పనులు చేసామంటే రాబోయే 4 సంవత్సరాల్లోని కూడా ఎంత అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా చేస్తామని ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధానంలో ఉన్నారు. ఖచ్చితంగానే ప్రజల సమస్యల మీద పోరాడండి. మీరు ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు ప్రజలు మీ వెనకాల ఉంటారు. అటువంటిది లేకుండా ఏదో మీ ఉనికి గురించి పోరాడొద్దని పదే పదే మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 2014-19లో నరేగా పల్లెల్లో రహదారులు ఆడబరిచి కాలికి మట్టవకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా 75% ఈ రాష్ట్రంలో పూర్తి చేశారు. తదుపరి 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా గుప్పడి మట్టి వేయలేదు, గుప్పడి సిమెంట్ వేయలేదు. దాని తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మిగిలిన రహదారులు ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో అవన్నీ కూడా ప్రారంభం అవడం జరిగింది. అంతేకాకుండా 4 లక్షల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ కి, మరి కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ రాష్ట్రంలో పునాదులు పడ్డాయని కూడా మీకు తెలియజేస్తూ, ఇటువంటి వెన్నుపోటుదారుడు, తల్లి చెల్లిని పొడిచిన వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క వెన్నుపోటు దినోత్సవం వాళ్ళ ఇంట్లో పర్సన్స్ వాళ్ళు చూసుకుంటారు తప్పితే ప్రజలు ఎవరూ స్పందించట్లేదు. చాలా చక్కగా ఉన్నాయి. రోడ్డు మీద డెలివరీలు తగ్గినాయి. ఎక్కడికెక్కడ గుంతల పోర్షన్తో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు కూడా డెలివరీస్ అన్ని కూడా రోడ్డు మీద జరిగినాయి. అంచేత అటువంటి నాయకుడి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదని చెప్పి తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో కూటమి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ పాల్గొని మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతనానాజీని గ్రామ జనసేన నాయకులు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతనానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించి ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము 1వ తారీఖునే ధాన్యం అమ్ముకున్న రైతుకి ఇచ్చి వెన్నుపోటు పొడిచామా? ఏం పెట్టి వెన్నుపోటు పొడిచామా? సిగ్గు లేకుండా సన్నాసిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నారే. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం సిగ్గుపడాలని చెప్పి మనం చేసిన పనులు, మనం చేసిన వ్యవహారాలు చేసుకోవాలి. ఇవాళ హౌసింగ్ ఇద్దాం అనుకుంటే డాక్యుమెంట్లు కనపడకుండా చేసేసారు. ఏ హౌసింగ్ ఎవరికి ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఎక్కడ ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో అర్థం అవ్వట్లేదు. ఆఫీస్ డాక్యుమెంట్లు ఎంబుక్లు పట్టుకు పారిపోయింది. సన్నాసి మిమ్మల్నే చూశారు. ఎక్కడ పూర్వం బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిస్తే పారిపోతున్నప్పుడు మన దగ్గర ఉన్న బంగారం, డబ్బు అంతా ఎలా పట్టుకు పారిపోయారు. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎంబుక్లు, ఈ సైట్ దస్తావేజులు అన్నీ పట్టుకుని పారిపోయారు. సన్నాసులు మిమ్మల్ని చూస్తాను. ఒక్కొక్కరిని ఏరి లోపలేయడం మటుకు జరుగుతుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈ సంవత్సర కాలంలో ఈ అభివృద్ధి చేయడానికి దోహదం చేసిన ఎంప్లాయీస్కి, అలాగే పోలీస్కి, అట్లాగే ప్రజలకి, ముఖ్యంగా ప్రజలు మా ముందు నడిపించారు. ప్రజలు మా ముందు నడిపించి డెవలప్మెంట్ చేయడానికి ఈ కష్టకాలంలో మీ దగ్గర డబ్బులు లేకపోయినా మేము ఉన్నామని చెప్పి అనేక సందర్భాల్లో కాలువ, పోయినసారి ఎలక్షన్ వెంటనే కాలువ తవ్వాం. ప్రజలందరూ కలిసి కాలువ తవ్వాం, కార్యకర్తలు అందరూ కలిసి కాలువ తవ్వాం. 1 ఎకరం మొలగలేదు. 1 ఎకరం మొలగకుండా మేము చేసాం. అలాగే 1 ఎకరం కూడా తరకుండా కూడా పరిగెట్టుకుని చేసాం. అలాగే పంట పెరిగిందంటే ఊరికే పెరిగిపోదు. ప్రతి ఒక్కరు, మా కార్యకర్తలు, మా నాయకులు, ప్రతి ఒక్కళ్ళు కూడా డిఏపి ఇచ్చేదాకా, పెస్టిసైడ్స్ ఇచ్చేదాకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెనకాల తరిమి కూడా తిరిగి వాళ్ళు గుర్తు చేసి బతిమాలి బామాలి అందరికీ వచ్చేటట్టు ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మేము చేసుకోవడం జరుగుతుంది. అలాగే రేషన్ షాపులు పూర్వం మధ్యాహ్నం ఇలా 1 గంటప్పుడు వస్తారు, వచ్చి ఈ చివరిని పెడతాడు. తీసుకున్నట్టు వెంటనే వెళ్ళిపోతాడు. 2 గంటలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాన్లు కొనేసి పెట్టేశారు ఆర్పాటంగా. ఈవేళ అవి తీసి
15 రోజులు ఆదివారం వచ్చినా సరే, పండ్ల దినం వచ్చినా సరే, పబ్బదిన వచ్చినా సరే ప్రతిరోజు ఓపెన్ చేసి ఉంటుంది. పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలకి మీరు కూలి పనికి వెళ్ళొచ్చి స్నానం చేసి 2 ముద్దలు తిని వచ్చి పట్టుకెళ్ళడానికి రేషన్ తీసుకునే నీ జేబులో డబ్బులు ఉన్న రోజే నువ్వు తీసుకునే అవకాశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్ట్ చేశారు. ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచన, పశువుల కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఊళ్ళోని పశుశాలలు కట్టడానికి అవకాశం ఇచ్చారు, అలాగే గోకులాలు కట్టడానికి అవకాశం ఇచ్చారు. అలాగే పశువులు ఈ ఊరిలో పశువులు ఏ దారంటే వెళ్తాయో చూసి ఆ దారిలో తొట్లు కట్టమన్నారు, తొట్లు కట్టడంలో నీరు పెట్టమన్నారు. మనుషుల మీదే కాదు పశుపక్షాదుల మీద కూడా జాలి చూపించినట్టు దయాగుణం ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. మత్స్యకారులు ఇవాళ మత్స్యకారులకి వేటకి వెళ్ళినప్పుడు ఏదో నామకాగా కొంతమంది మత్స్యకారులకి 10,000 ఇచ్చేసి చేదులిపించుకునే పరిస్థితి చాలా అక్కడ ప్రతి మత్స్యకారుని గుర్తించి వాళ్ళకి 10 కాదు 25,000 రూపాయలు ఇచ్చి ఆ వేటలేని సమయంలో వాళ్ళు ఒక పూటన్నా తినడానికి సరైన తినడానికి ఒక పూటన్నా తినడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా సంక్షేమం చేస్తూ ఉంటే దాన్ని వెన్నుపోటు అంటారా, తల్లిని చెల్లిని వెన్నుపోటు పడిచిన దాన్ని వెన్నుపోటు అంటారా నాకు తెలియగలుగుతున్నాను. కన్నబాబు గారు, ఒక్కసారి మీ నాయకుడు తల్లిని ఏ పోటు పొడిచాడు, చెల్లిని ఏ పోటు పొడిచాడు, చచ్చిపోయిన దివంత వైఎస్ వివేకానంద రెడ్డిని ఎదురుపోటు ఎలా పొడిచాడు, అలాగే చచ్చిపోయిన మా పూర్వ నాయకుడు రాజశేఖర రెడ్డి మరణం వెనకాల ఆంతర్యం ఏంటి, ఇవన్నీ మేము తెలుసుకుంటే మీరెవరో రోడ్ల మీద తిర్రని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ మంచి రోజు 1 సంవత్సరం సుపరిపాలన అందించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పైనుంచి ఆశీస్సులు అందించిన మోడీ గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రానికి దక్కిన ప్రతీకగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులతో పాటు ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో 19వ డివిజన్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బట్టు లీలా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణలో పాల్గొనేందుకు రాగా బట్టు లీలా ఆధ్వర్యంలో జనసేన నాయకులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ముందుగా డివిజన్లో ఉన్న కోదండ రామాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సమీపంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డివిజన్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అందమైన రంగవల్లులతో ముగ్గులు అలంకరించారు. అతిథులు ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు. 19వ డివిజన్ ఇన్ఛార్జ్ బట్టు లీల మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు తన డివిజన్లో సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ, ఆకుల ప్రవీణ్, కామరాజు, జాహ్నవి, పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి కూడా మన కూటమి ప్రభుత్వం ఫస్ట్ జీవో నెంబర్ 217 రద్దు చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో నేను వచ్చిన మొట్టమొదటి సంతకం 217 రద్దు చేస్తా అని చెప్పి చేసి మత్స్యకార సోదరులకు ఎంతో అండగా నిలబడినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అదే కాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు పైన బీజేపీ అధినేత మోడీ గారు కలిసి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే దిశగా ప్రయాణం చేస్తున్నారు. ముందుగా మనందరికీ అవసరమైనటువంటి రేషన్ నిత్యావసర వస్తువులను పవన్ కళ్యాణ్ గారు, మన పౌర సరఫరాల మార్చలేనటువంటి నాదెళ్ల మనోహర్ గారు దాన్ని ఒక ప్రణాళికగా ప్లాన్ చేసి ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రజలు చాలా హ్యాపీగా పండగ వాతావరణం చేసుకోవడానికి ఈరోజు ఒక ముఖ్యమైన రోజు కింద ఇవాళ 4వ తారీఖున ఏర్పడడం జరిగింది. సిటీ ప్రెసిడెంట్ గారు అలాగే సివిల్ సప్లై చైర్మన్ గారు తోట సుధీర్ గారు మాకు పిలిపివ్వడం జరిగింది. నిజంగా పండగ వాతావరణం కింద ఈ పేటలో ఉందని చెప్పి కూడా భోగి పండుగ కింద, సంక్రాంతి కింద ఉంది ఈ రోజుని. మరి ఇంత పండగ వాతావరణం తీసుకొచ్చిన లీలా గారికి ముందు కంగ్రాట్స్ చెప్పాలి. అలాగే మన వీరమహిళలు అంటే జనసేన పార్టీకే పునాదులు లాంటి వాళ్ళు లేకుండా జనసేన పార్టీ లేదు. యాక్చువల్గా మగవాళ్ళు ఈ పార్టీలో ఉంటారు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. వీరమహిళలు పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం సీఎం అయ్యే వరకు కూడా పోరాడుతూనే ఉండి పార్టీ ఏదంటే జనసేన పార్టీ.
అలాగే నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చాక వాళ్ళ పనితీరు చూసి నిజంగా ఆడోళ్ళైనా లేకపోతే మగవాళ్ళుగా పుట్టారనేది ఒక, అలాగే వంటలు మానేసి రోజుకో జత బట్టలు వేసుకుని వాళ్ళు మెయింటైన్ చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం తీసుకొచ్చిన స్థాయి ఎవరిదంటే వీరమహిళదే. ప్రభుత్వం ఏర్పడి మంచి పరిపాలన ఇస్తున్న సంవత్సరం ఏడాది పూర్తయిన సందర్భంగా 19వ వార్డులో ఈ ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా సంబరాలుగా చేసుకుంటున్నాము. మనం ఎలాగైతే దీపావళి, సంక్రాంతి, ఈ భోగి పండుగలు ఎంత ఇంపార్టెంట్ గా మనం చాలా ఆనందంగా ప్రపంచమంతా చేసుకునే పండుగలు లాంటివి, అలాంటి పండుగలు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అటువంటి పండగ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి అటువంటి పండగని ఇక్కడ ఒకేసారి జరుపుకోవడం అన్నది చాలా చాలా ఆనందకరమైన విషయం అండి మాకు. ఇంకా అలాగే మా వెన్నంటి ఉండి ఎప్పుడూ కూడా ప్రతి వీర మహిళలకి ఏక సమస్య వచ్చినా వెంటనే నిలబడి జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ముందుకి నడిపిస్తూ మాకు ధైర్యం ఇస్తున్న ముందుగా దుగ్గన్న బాబ్జీ గారికి మా పాదాభి వందనం తెలియజేస్తున్నామండి. ఇలాంటి నాయకుడు నిజంగా మా వీర మహిళలో నిలబడి మా వీర మహిళలను గౌరవించుకొని ఎంతగానో ముందుకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు నిజంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకినాడ ప్రెసిడెంట్ తోట సుధీర్ గారు కూడా మాకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉంటున్నారు. మత్స్యకారులు అదేవిధంగా ఎస్సీ సోదరులు ఉన్న ఈ ప్రాంతాన్ని మన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గారు ఇక్కడికి సందర్శించి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. దీంట్లో ముఖ్య పాత్ర వహించిన మన బాబ్జీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా నా సోదరి లీలా గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా జిల్లా కమిటీ, సిటీ కమిటీ, వార్డు కమిటీలు అందరికి ఇక్కడ ఇచ్చేయడం, ఇది ఒక సంబరం కింద ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. రేపు భవిష్యత్తులో ప్రతి వార్డులో కూడా బూత్ స్థాయిలో మన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మన సుధీర్ గారి ఆధ్వర్యంలో రేపు పార్టీని బలోపేతం చేస్తూ ఈ కూటమిని ఇంకా బలోపేతం చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. అదే ఈ కూటమి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం, దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర ఫలాలు అందాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కుల జనగణన అన్నది చేపట్టడం జరిగింది. ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి వారిని వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాది అవుతుందని వైసీపీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. వెనుపుట్టిన సందర్భంగా బుధవారం కాకినాడ నగరంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుక్కర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు నల్లదుస్తులు వేసుకుని వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమలు చేయడం సాధ్యం కాని హామీలిచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని అన్నారు. గద్దెని ఎక్కటానికి హామీలిచ్చి ఆశపెట్టి, భ్రమపెట్టి, మభ్యపెట్టి నిట్ట నిలువున మోసం చేశారన్నారు. దీనిపై తాము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము ఈ నిరసనకు పిలుపునిచ్చామన్నారు. అనంతరం ఆర్డీఓ మల్లిబాబుకు వారు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రోకళ్ల సత్యనారాయణ, బాలప్రసాద్, మాజీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నాయకులు చక్రవర్తి, అల్లిరాజు బాబు, ఖాళీద్, బిన్వల్లి, భాష, రావురు వెంకటేశ్వరరావు, ఎన్వి సాయిబాబా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు, అందులో ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు కేవలం ప్రజలు మోసం చేసి ప్రజల మాయమాటలు చెప్పి అధికారులకు రావడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నామంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడాలి, ఏదైతే చెప్పామో అది చెయ్యాలి అనే విధంగా మా నాయకుడు రాజకీయం నడిపితే ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కేవలం అధికారం రావడం కోసం ప్రజలు మోసం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల్ని వంచన గురి చేయడం జరిగింది. మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని వచ్చినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు అదే కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు ప్రశ్నించాలని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో మీరు కూడా హామీ ఇచ్చారు. సో ప్రజలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేలా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లా మంత్రి కాబట్టి ఆయన కూడా వినిపించుకుంటూ ఇచ్చిన హామీలు ఇప్పుడైనా నెరవేర్చాలని, ప్రజల మోసానికి గురి చేయొద్దు, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్నాని కాకినాడపట్నంలో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు, స్టేట్ సెక్రటరీలు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కనుక స్వచ్ఛందంగా ప్రజలు కూడా దీని ముందు రావడం జరిగింది.
ఈ ఉద్యమాల్ని ఈ యొక్క హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బుధవారం ఉదయం స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఏ భవానీ అధ్యక్షతన జరిగింది. ముందుగా NFIWU 71వ వార్షికోత్సవం సందర్భంగా పథకాన్ని దుర్గాభవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. పాలకుల మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, చేతల్లో లేదని విమర్శించారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంక్ రాజకీయాలకు వేదికగా మారిపోతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుగా ఎం పద్మ, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కేతా అరుణ, కోశాధికారిగా బంగారు దుర్గా, సహాయ కార్యదర్శిగా రామలక్ష్మి, వారితో పాటు 4 కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. మహిళలు పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం మనందరం ఐక్యంగా ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మెడలు వచ్చి మన కోరికలు సాధించుకునే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చి జెండా ఎగరేసిన రోజు ఈ రోజు. అందుకే భారత జాతీయ మహిళా సమాఖ్య 71వ వార్షికోత్సవ సభలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కూడా ఇప్పటికి 80 సంవత్సరాలు దగ్గర 80 సంవత్సరాల్లో మహిళల పరిస్థితి ఎంతగా మారిందంటే ఒకసారి మీరందరూ మీ అమ్మమ్మను కలుసుకోండి. పెద్ద చిన్నపిల్లలకు తెలియదు అనుకోండి. మన అమ్మమ్మలు ఎలా ఉండేవాళ్ళు? ఆడాలు బయటికి రావడం తప్పు, చెప్పులు వేసుకోవడం తప్పు, చదువుకోవడం తప్పు, భర్త పగ కూడా భర్త కనిపించకూడదు, భర్త చనిపోతే ఎంతకన్నా ముందు భార్యని అదే మంటలో చితికి పెట్టి పరిస్థితి నుండి బయటకు వచ్చారు. కాకపోతే ఎక్కడో రేరుగా ఒక చోట 2 చోట్ల ఉండే తప్ప లేదు. మళ్ళీ అంతకన్నా అధ్వానంగా ఏంటంటే చిన్నపిల్లల పెళ్లి. ఇప్పుడు మీరు 3 పిల్లలకి చిన్నపిల్లలు పెళ్లి చేశారు. ఇంకా అంతకన్నా చిన్నపిల్లలకి 5 ఆడపిల్లలకి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం దివాళా తీస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తూ గత సంవత్సర కాలంగా ప్రజలకు మంచి పరిపాలన సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి వర్మ సంబరాలు జరిపారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాశక్తికి 1 సంవత్సరం, ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే నినాదంతో సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ను కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 100కి 70% రోడ్లు గ్రామాల్లో వేయడం జరిగింది. 70% ఆడపడుచులు కాలికి మట్టి అవ్వకుండా లోకేష్ గారి నాయకత్వంలో అప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో గుంతలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ శాఖ బ్యాలెన్స్ రోడ్ల మీద అన్నింటి మీద దృష్టి పెట్టి రోడ్ల ముందుకెళ్ళి కార్యక్రమం చేపడతాం. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. 4,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అలాగే బోల్డ్ కంపెనీస్ వస్తున్నాయి. ఎక్కడికెక్కడ అభివృద్ధి చెందుతుంది. అటు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా ఇటు రాయలసీమ, ఎక్కడికెక్కడో ప్రాంతాల వారీగా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పడవడంతో ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు ప్రజలు ఎలక్షన్లో నిరూపించారు. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. మనం మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. 10-15 రోజుల్లో మరి నోటిఫికేషన్ వస్తుంది. 5 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అలాగే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అసలు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అవినీతిమయం చేసి రైతన్నలకు వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రానికి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, ఒక పక్క కూటమి ప్రభుత్వం మటుకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. దీనికి సవాలు నారా లోకేష్ గారు ఇసిరారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే లోకేష్ గారు ఇచ్చిన సవాలు స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి కోరడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా అన్నా క్యాంటీన్, పేదవాడు ఏదైతే గుప్పిడి అన్నం తినడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారో అన్నింటినీ కూడా రద్దు చేసి పేదవాడికి ఎన్నుపోటు పడడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి యొక్క కళ పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టమని 226 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఇవాళ పేదవాడిని ఆకలి నుంచి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఏది ఏమైనా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది, సంక్షేమం పరుగులు పెడుతుంది. సూపర్ 6 కాకుండా మిగిలినవి కూడా అదనంగా కూడా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అతను పెన్షన్ పెంచుతానని చెప్పి పెన్షనర్లకు వెన్నుపోటు పొడిచి 5 ఏళ్ళలో 10-20 పెంచుకుంటా వెళ్ళాడు. వేళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 చేసి 2,700 కోట్లు ఇచ్చి పరిస్థితి వేళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గానికి వచ్చి పిఠాపురానికి పురుషోత్తపట్నం ఆపేసి రైతులకు వెన్నుపోటు పొడిచాడు. ఏలేరు ఆధునీకరణ ఆపేసి రైతులకు వెన్నుపోటు పొడిచాడు. కాపు కళ్యాణ మండపాలు, బీసీ కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా ఆపేసి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన నాయకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు. ఈరోజు సిగ్గుండాలి రోడ్లు ఎక్కడానికి మీకు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నేను అడగడం జరుగుతుంది. కండిషనల్ అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలని కోరుతూ అంగన్వాడీలో వర్కర్స్ ఆందోళనకు దిగారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి బేబీరాణి మాట్లాడుతూ 2013 జనవరి నెలలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడంలో జిల్లా అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల నేటికి 229 మంది అంగన్వాడీలు అభద్రతా భావంలో జీవిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగంలోకి తీసుకునే ముందు కండిషనర్ అపాయింట్మెంట్ని చెప్పకుండా పోస్టులు భర్తీ చేసి ఇప్పుడు రోస్టర్ క్యాండిడేట్లు వచ్చారని 13 ఏళ్లుగా పనిచేస్తున్న ఒంటరి మహిళలైన కండిషనల్ అంగన్వాడీలను తొలగించడం అన్యాయమన్నారు. ఈ ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మలకరమణ, చెక్కల రాజ్ కుమార్, మెడ్సెట్టి వెంకటరమణ, ఎస్ రాజేశ్వరి, ప్రసన్న, నాగలక్ష్మి, సిహెచ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇది ఇప్పుడైతే 4 జిల్లాల పరిధి, అప్పుడైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. అయితే కండిషనల్ లో పోస్టులు అవి అన్న విషయం వర్కర్లకు తెలియదు. మామూలుగానే అప్లై చేసుకున్నారు, వాళ్ళకి మామూలుగా ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు ఇస్తుంటే దాన్ని ఆపాలని చెప్పేసి మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత అది ఆగినాయి. ఆ తర్వాత 2020లో అప్పుడున్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత గారు అలాగే ఎమ్మెల్సీలు వీళ్ళంతా జరిపినటువంటి చర్చల్లో ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ పోస్టుల్ని కొనసాగించండి, వీళ్ళెవరిని కూడా కదపొద్దు, ఇక నోటిఫికేషన్ ఇవ్వద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ని ఈ రోజు అధికారులు విస్మరించి రౌతులపూడి మండలంలో ఒక అంగన్వాడీ వర్కరు ఆ రాష్ట్ర పాయింట్ వచ్చిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళి జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పి అక్రమంగా అమ్మాయిని తొలగించి డ్యూటీలో జాయిన్ చేసుకున్నారు. ఎప్పుడైతే జాయిన్ చేసుకున్నారో ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర అంగన్వాడీలంతా కండిషనల్ అపాయింట్మెంట్ వాళ్ళంతా ఈవేళ ఆందోళనతోటి ఈ రోజు ఇక్కడికి రావడం అనేది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కూటమి పార్టీలన్నీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణపేట సర్పవరం జంక్షన్లో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్సాల కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు సర్పవరం జంక్షన్ నుండి ర్యాలీగా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కుర్సాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. వెన్నుపోటని మేము ఎందుకు చెప్తున్నామంటే 6 సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా 143 హామీలు ఇచ్చారు. జగన్ గారి పథకాలని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఏది ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా, ఒక కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉన్నారా,
రకరకాల నిబంధనలు. తెల్లారి లేస్తే దోపిడీ దౌర్జన్యం తప్ప ఇసుక దగ్గర మొదలుకొని లిక్కర్ దాకా భయంకరమైన పరిస్థితులు. ముక్కు పచ్చలారని బిడ్డలకి లిక్కర్ అమ్ముతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. వాడలా బెల్ట్ షాపులు, ఏ ఊరు వెళ్ళినా కిళ్ళి దుకాణాల కన్నా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఇప్పుడు రాష్ట్రంలో లేవు. ఎక్కడో వినేవాళ్ళం బీహార్లో అక్కడ ఇక్కడ ఇలాంటి అశాంతి ఉంటుందంట, అభివృద్ధి ఉండదంట అని. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి దాన్ని పరిచయం చేసింది ఈ కూటమి సర్కారు. ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. అంత ఇంత డైలాగులు కాదు, సినిమా డైలాగుల కన్నా పెద్ద డైలాగులు జనాలను నమ్మించడానికి. ఇవాళ ఏమైపోయినాయి? ఎక్కడున్నారు మీరంతా? అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. ప్రజలేమో రోడ్డు మీదకి వచ్చి హలో లక్ష్మణ అని బాధపడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ వెన్నుపోట్లు ప్రజలకి గుర్తు చేస్తూ, ప్రజల పక్షాన మేము ఉన్నామని చెబుతూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వాళ్ళు ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించాం. బ్రహ్మాండంగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఎండియు ఆపరేటర్లు లాంటి బాధితులు అందరూ వచ్చారు. ఇవాళ ప్రతి ఒక్క వర్గం అశాంతితో ఉంది. ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు. 10th క్లాస్ పరీక్షలో పేపర్లు దిద్దడం చేతకాని ప్రభుత్వం ఇంకెక్కడ ఉంటుందా? అందుకు నిన్ననే కాపుల మీద ఇంతకుముందు పెట్టిన కేసులు, ఉద్యమంలో పెట్టిన కేసులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు రైల్వేలో కోర్టులో కూడా కేసు కొట్టేసింది, తుని రైలు దహనం కేసు. మళ్ళీ దాన్ని తిరిగి తోడతామని చెప్పి హైకోర్టు విచారణ చేయాలని జీవో ఇచ్చారు. ఇది కాపుల మీద కక్ష సాధించడం కాదా అని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తూ ఉంటే సాయంత్రానికి బాగా తెలియకుండా జీవో వచ్చింది అంటున్నారు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రికి తెలియకుండా జీవో వచ్చిందంటే మీకన్నా దద్దమ్మ ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? మీకన్నా చేతగాని ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? మీరు నైతిక బాధ్యత వహించండి, క్షమాపణలు చెప్పండి వచ్చి. ఎందుకంటే అన్ని వర్గాలని మోసం చేసినట్టుగా కాపులను కూడా సూపర్ 6 పథకాలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు వెనుపోటు పొడిచిందని, సంవత్సరం కాలంగా ప్రజలకు ఏమి చేశారని కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మోసాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేపట్టారు. ముందుగా పిఠాపురం పట్టణం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వంగగీత విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి దారి పొడవునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తహసీల్దార్ గోపాలకృష్ణకు వంగగీత విశ్వనాథ్ వినతిపత్రం అందించారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనను తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజు అన్నీ ఇచ్చారు, చేశారు. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా భావించి ప్రతి ఒక్క మాట, ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వనే కూడా వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం, ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున నిలదీయగలం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వ పార్టీలన్నీ ఆనందంలో ఉన్నాయి. ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదనతో ఉన్నారు. ఏ పథకం ఇచ్చారని ఈ సంవత్సరం అయ్యాక మాకు ఈ పథకం వచ్చిందని చెప్తారు. ఏ కార్యక్రమం చేశారని ప్రభుత్వం వచ్చిందాక మాకు ఆనందంగా ఉందని చెప్తారు. ఏ కార్యక్రమం అమలు చేశారని ఇస్తారు. మా ఇంట్లో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కరికే ఇచ్చారు, ఇవాళ నాకు 3కి వచ్చిందని చెప్పడానికి ఉందా? ఆ ఒక్కడికి లేదు. ఉన్నది కూడా తీసేసే పరిస్థితిలో ఉంది. ఈ పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఇంతమంది కుటుంబ సభ్యులందరూ గ్రామ గ్రామాన, వార్డున నిజంగా నాయకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ, సంస్థాగత ప్రతినిధులు కానీ, మరి జగనన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి. మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఎంత తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ నిరసన తెలియజేసి ఉప్పాడ సెంటర్లో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ, మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ, తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులు అర్పించి
ఈరోజు ఈ అన్నింటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించి ఎముకలు నడు నొప్పులకు అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆర్థో స్పైన్ సర్జన్ డాక్టర్ రవికిరణ్ తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్ పద్మప్రియ థియేటర్ రోడ్లో గల స్నేహ హాస్పిటల్లో ఎముకలు వెన్నుపూస వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రోగులకు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శ్రీచండి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సా విధానాలను వివరించి ఉచితంగా రక్త పరీక్షలు చేయడంతో పాటు మందులను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం వెన్నుపూస సమస్యలకు అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, దాని ద్వారా రోగులు తిరిగి వారి దైనందిన జీవితం సాధారణంగా గడపొచ్చన్నారు. కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హాస్పిటల్ స్నేహ హాస్పిటల్ భానుగుడి జంక్షన్ కాకినాడ. ఇది మా తల్లిదండ్రులు స్థాపించిన హాస్పిటల్. దీనికి బాగా ఫేమస్ మా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కింద ఫేమస్. ఒక 2 years నుంచి ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ కూడా ఇక్కడే స్టార్ట్ చేశాను. ఇవాళ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్లో ఆర్థోపెడిక్ సంబంధించి వెన్నుపూస లేదా వెన్ను ఎముక ప్రాబ్లమ్స్కి సంబంధించి కొన్ని మిత్స్, వాళ్ళకి తెలియని కొన్ని అంశాల గురించి చాలా వివరంగా చెప్పి వాళ్ళు నొప్పి లేకుండా పెయిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ని మినిమల్లీ ఇన్వేజివ్గా ఎట్లాగా క్లియర్ చేసుకోవాలనేది ఈ మెడికల్ క్యాంప్ యొక్క టార్గెట్. రాజీవ్ గృహకల్ప మరమ్మతులకు ఎస్టిమేట్స్ తయారు చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించనున్నట్లు బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, కో కన్వీనర్ కొండేటి గంగాధర్లు తెలిపారు. 11వ డివిజన్ రాజీవ్ గృహకల్ప ప్రజల కోసం వారు నివసిస్తున్న ఫ్లాట్స్ అన్ని పడిపోవడం, డ్రైనేజీ లీకులు, వాటర్ కలుషితం అయిపోవడం వల్ల అనారోగ్యానికి గురవడం జరుగుతుందని, వీటి పరిష్కారానికి నగర కో కన్వీనర్ కొండేటి గంగాధర్, వారి మండల పదాధికారులు, బూత్ అధ్యక్షులు కలిసి నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణని కలవగా వారు ప్రత్యేకంగా వారి టెక్నికల్ సిబ్బందితో వీక్షించి వాటిని పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు నమూనా తయారు చేసి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు కూడా వారికి భాగస్వామ్యులు అవ్వాలని కోరటం జరిగింది అన్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో వెన్నుపోటు కార్యక్రమం పెట్టారని, కార్యక్రమం పేరు వింటేనే నవ్వొస్తుందని, వెన్నుపోటుకి పూర్తి నిర్వచనం వైఎస్ జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాక 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఒక పక్క తల్లిని చెల్లిని ఇక బాబాయ్ సంగతి అయితే అంతేనని, కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కెల్ల చిట్టిబాబు, భవానీ, పితాని వాసు, మండల నాయకులు ఇయ్యపు నూకరాజు, అబ్బులు, కొండేటి సత్యనారాయణ ఇతరులు పాల్గొనడం జరిగింది. పెద్దల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క పూర్తి సహకారంతో దీని యొక్క అభివృద్ధిని నేను చేస్తాను. నేను ఈ విషయంలో నేను పూర్తి సహకారం నేను అందిస్తాను. మీరు కూడా మన బాధ్యతగా మీరు కూడా కొంత మీరు సాయం చేసుకోవాలి, మీరు అందరూ కలిపి ఒక మాట అనుకోవాలని చెప్పేసి ఆయన సూచన చేయడం జరిగింది. సార్కి ఇదంతా ప్రాంతం, ఈ బ్లాకులన్నీ కూడా అభివృద్ధి చెందితే కనుక మా ప్రాంతవాసులంతా కూడా సార్కి జీవితాంతం రుణపడి ఉంటారు. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని వారి యొక్క సేవ ఏదైతే చేస్తున్నారో ఆయనకి చిరస్మరణ మనం ఆయనకి జీవితాంతం గుర్తుండిపోయేలాగా మనం రుణపడి ఉంటాము. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు, వెన్నుపోటు కార్యక్రమం అని చెప్పేసి. ఆయన బాబాయికి వెన్నుపోటు పడిశాడు, తర్వాత చెల్లికి వెన్నుపోటు పడిశాడు, తల్లికి వెన్నుపోటు పడిశాడు, జనాలకు వెన్నుపోటు పడి చేశాడు. ఈరోజు వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు దినోత్సవం చేతనని అతనికి సిగ్గుందానని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాము. కూటమి ప్రభుత్వం ఈరోజు చక్కగా చాలా సాఫీగా వెళ్తుంది. ప్రతి మానవుడి, సగటు మానవుడికి కూడా వారికి అన్ని రకాల సదుపాయాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతాయని, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అవుతాయని, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితేని, కూటమి కేంద్రం నుంచి వచ్చే ప్రతి నిధులు కూడా సద్వినియోగం చేసి ప్రతి ఇంటికి అందేలాగా ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా రూపుదిద్దించి మన ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటు. కానీ ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి వారికి ఆల్రెడీ బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇలాంటివి కానీ ప్రలాపన చేస్తే కనుక ఇంకా గట్టి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కన్వీనర్ సత్యనారాయణ గారికి, మా ప్రాంతవాసులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వం కూడా ఈ విషయంలో కూడా చాలా స్పందించి ఇలాంటి బిల్డింగ్లు ఎంత ప్రభుత్వ ఆస్తి, ఇది అంటే ప్రజాస్త ప్రభుత్వ ఆస్తే ఎలా కాపాడుకోవాల విషయంలో ప్రభుత్వానికి నేను ప్రతిపాదన చేస్తాను. దానికి వీళ్ళకి ఎంత మాట్లాడేసిన తర్వాత నేను ఒక మెమోరాండం తయారు చేసి అది కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను.
సో అది ఒక కార్యం. ఈ కార్యక్రమం మా కూటమి ప్రభుత్వం చాలా బాగా స్పందిస్తే నమ్మకం కూడా ఉంది. ఈ రోజున మరో కార్యక్రమం అంటే మన పాత చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు. సో వెన్నుపోటు ఎవరు పొడిచారు? నిజంగా మన రాష్ట్రానికి వెన్నుపోటు వస్తుంది ఆయనే. ఇది బ్రహ్మాండమైన రాష్ట్రం ఉండేది ఇంతకుముందు. ఆయన వచ్చిన తర్వాత మన రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇలా మాట్లాడితే ఏవో అవి చేసేదాన్ని అన్ని ఫ్రీ చెప్పారు, కానీ ఆ ఫ్రీ వాళ్ళు ఎంతమంది కూడా రాష్ట్రంలో ఎంత అప్పుడు పాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు తీసుకుంటే కూడా ఖచ్చితంగా నెలాఖరిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం ఇవ్వగలుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఎప్పుడు 15th 20th అలా చేసేవాడు. అలాగే ప్రజలు ఏ సమస్య వచ్చినా వెంటనే చేసేసే రోజు ఈరోజు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా హైవేస్ బాగా డెవలప్ అయినాయి. రోడ్లు మన స్టేట్ రోడ్స్కి చాలా ఇంప్రూవ్ అయినాయి. ప్రజా సమస్య పరిష్కరిస్తున్నారు, మహిళల గురించి ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి విమర్శించే హక్కు జగన్మోహన్ ఏ విధంగా లేదు. వెన్నుపోటుదారులు ఎవరంటే మీరొక్కరే. మీ వల్లే రాష్ట్రం నిజంగా పాడైపోయింది. నిజానికి మీరు ఏదైనా వేరే వస్తుంటే పక్కన చెట్లు నరికేసేవారు, స్కూల్ మూసేసేవారు. ఎంత అన్యాయం అది. ఈ రోజున చూడండి, ప్రజలు అంత క్షేమంగా ఎలా ఉన్నారు, హ్యాపీగా బయటకు వస్తుంటే వాళ్ళందరం వెల్కమ్ చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ విషయాలకి మంచి అవకాశం జరుగుతుంది. ఇది ఆయన చేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు ఆలోచించుకోండి, ఆలోచన మానేసుకోండి. కూటమి ప్రభుత్వం ఉంటేనే చాలా బాగుంటుంది. అలాగే లేకపోతే మీ ప్రతిపక్షం ఉండి ఇక్కడ చేసే విధానం మీద దానికి సమాజం ఐడియా చెప్పండి, అంతేగాని ఆలోచన విమర్శించి ఈ వ్యక్తిని చంపుకోకండి. ఇది ఈ కార్యక్రమాన్ని మా కార్యక్రమం అందరూ కూడా వచ్చి మాకు మంచి కార్యం చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ విషయంలో మాకు ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ, ముఖ్యంగా మా నాయకుల్ని గంగాధర్ గారిని, చుట్టుబాబు గారిని, మా నౌకరాజు గారిని కూడా కొంచెం ఇది చేసుకుని, అలాగే బుచ్చి కానీ అందరూ ఎవరికాళ్ళు పేరు వచ్చేవాళ్ళు ఎంతో. మేము సైతం ఏరియా డెవలప్మెంట్ బాగా అవుతుందని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఫిట్నెస్ నిర్ధారణ బ్రేక్ సమయంలో చలనాల భారాలు రద్దు చేయాలని, ఆటో డ్రైవర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలవెల వీరబాబు మాట్లాడుతూ నగరంలో ర్యాపిడో వాహనాల ప్రయాణికులను తరలిస్తున్నారని, వాటికి ఎటువంటి పసుపు నెంబర్ బోర్డులు ఉండటం లేదని, ప్రమాదాలు జరిగితే జవాబాదారీ ఉండదన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నగరంలో ఆటోలు కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నురుకుర్తి ప్రకాశ్రావు, నక్కా కృష్ణ, కొండ్రు శ్రీనివాసరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నగరంలో ర్యాపిడో బాగా పెరిగింది. అందులో 2-వీలర్ వాహనాలకి ఎటువంటి ఎల్లో బోర్డు అనుమతులు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత ప్రభుత్వం పరిశీలించాలని, ఆటో డ్రైవర్స్కి తగ్గిపోతున్న ఉపాధి గురించి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి నిత్యం పెట్రోలు డీజిల్ వేయించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. కానీ అటువంటి ఆటోల మీద జీవనం సాగించే డ్రైవర్లకు ఎటువంటి సంక్షేమ బోర్డు లేదు, బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ నగరంలో ప్రత్యేకించి ఫిట్నెస్ కోసం బ్రేక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించారు. ఆటోకి 950 రూపాయలు చలానా తీయాలి. ఫిట్నెస్లో ఏదైనా లోపం ఉంటే ఆ రోజు వాహనాన్ని రిజెక్ట్ చేసేయడమే కాకుండా ఆ చలానాన్ని రద్దు అయిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళడం, మళ్ళీ మూడోసారి వెళ్ళడం. అసలే ఆదాయం తగ్గిపోయి వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈ భారం అనేది సమంజసం కాదని చెప్పడంతో కలెక్టర్ గారు ప్రత్యేకంగా పాయింట్ని తీసుకుని దీని మీద నేను రివ్యూ చేసి మీకు తెలియజేస్తాను, ఈ ఫిట్నెస్ బ్రేక్ సంబంధించిన దానిలో భారం పడకుండా చూస్తానని ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం పట్ల మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక ఆశాభావంతో ఉన్నాం. కాకినాడ నగరంలో ఆటో కార్మికుల యొక్క మేలు కోసం కలెక్టర్ వారు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు లోగిళ్లు అన్ని రంగవల్లులతో పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నట్లు జనసేన నాయకుడు రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ కమిటీ అధ్యక్షులు పచ్చిపాలకోడి శ్రీను తెలిపారు. కాకినాడ రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు పచ్చిపాలకోడి శ్రీను ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పచ్చిపాల శ్రీను మాట్లాడుతూ సాయంత్రం భారీ ఎత్తున బాణసంచ కాల్చనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల మధు, చిట్టి శేఖర్, పచ్చిపాల చంద్రి, కోర్నల అప్పారావు, సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. తుని కాపు గర్జనలో జరిగిన రైలు దగ్ధం కేసుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న జీవోకు కాపుల పట్ల కూటమి ప్రభుత్వం స్పందనపై ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ శుభం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ తుని ఘటనపై కేసు రీఓపెన్ కావడంతో ఉమ్మడి జిల్లాలోని కాపులు
మనోభావాలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కాపు జేఏసీ నాయకులు, శాసనసభ్యులు, ఎంపీ సాన సతీష్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారని భావించి కూటమి ప్రభుత్వం తుని ఘటన కేసు రీఓపెన్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసిందని వాసిరెడ్డి పేర్కొన్నారు. కాపు ఐక్య గర్జన ఉద్యమానికి సంబంధించిన రైల్వే కోర్టు కేసును రీఓపెన్ కాకుండా అప్పీల్కు వెళ్లే ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి పలు కాపు సంఘాల కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సమావేశంలో కాపు సద్భావన సంఘం సభ్యులు మాధవరపు పట్టాభిరామయ్య, గొల్లపల్లి లక్ష్మణరావు, మాధారపు తిరుమలరావు, అడబల సత్యనారాయణ, జంక్షన్ బాబ్జీ, వాసిరెడ్డి వీరకుమార్, గంగిరెడ్ల వెంకటరమణ, నిరంజన్ నాయుడు, గుంటముక్కల విష్ణు చక్రం, నూకల బలరాం, కాపు సద్భావన సంఘ సభ్యులు పాల్గొన్నారు. రావడం అన్నది చాలా బాధాకరం అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగానే ఒటావటిని సతీష్ గారు ఢిల్లీ నుంచి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇమీడియట్గా ఈ జీవోని రద్దు చేయించాలని చెప్పడం మేమందరం కూడా జరిగింది. నెహ్రూ గారు, మేము అందరం కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని, మేము ఆర్పీఎఫ్ వాళ్ళకి చెప్పింది, ప్రభుత్వం చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి అని చెప్పి వెంటనే జీవోని రద్దు చేసి మరో జీవోని దీన్ని రద్దు చేస్తున్నట్టుగా కూడా 869 జీవో నోటు ఇచ్చి ఏ రకమైన కేసులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటం లేదు, దీన్ని ఉపసంహరించుకుంటా ఉన్నాం, జీవో వచ్చిన దాని మీద కూడా విచారణ చేస్తున్నాం, దీని మీద సరైన చర్యలు తీసుకుంటామని కూడా గవర్నమెంట్ నుంచి ఒక జీవో రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక్క రోజులో మేము స్పందింతే కాపు, తెలగ, బలిజ వంటి కులాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని 1 డేలో జీవోని మళ్ళీ ఇవ్వడం జరిగింది. 869 ఒక జీవో ఇచ్చి మా పెద్దలు మాట్లాడి మరి అందరూ కూడా మొత్త కంఠంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ జీవోని రద్దు చేసి, ఏ పరిస్థితిలో కూడా ఇది ఆర్పీఎఫ్ వాళ్ళు ఒక రకమైన డీటెయిల్స్ అడిగితే మరో రకమైన జీవో ఇష్యూ చేశారు, దీని మీద ఈ జీవో ఇష్యూ చేసిన మీద కూడా ఎలా జరిగిందని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్పడం ఇది చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాపు, తెలగ, బలిజ వంటి కులాల పట్ల కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. కాపులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, కాపులకు కావాల్సిన ఆర్థిక వనరులు కానీ, కాపులకు కావాల్సిన ఏ రకమైన కూడా ప్రభుత్వం ముందుకెళ్ళి కాపుల్ని ఒక స్థాయి పారిశ్రామికంగా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగానే నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉండటం మీద ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని. దీనిలో భాగంగానే ఈ కాపు సద్భావన సంఘం ఒక పక్క, మరొక పక్క అందరినీ కలుపుకుని ఈ రకమైన జీవోని కూడా తెచ్చుకోవడం, రద్దు చేయించుకోవడం చాలా శుభ సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాపుల పట్ల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. రాబోయే కాలంలో 5% రిజర్వేషన్ ఏది ఉందో దాని మీద కూడా మా తరపుని కూడా ముఖ్యమంత్రి గారిని గతంలోనే కూడా అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్డర్ in the circumstances reported by the public prosecutor, High Court of Andhra Pradesh, Amaravati, in the letter number first read above, orders have been issued directing the public prosecutor to prefer an appeal before the Honorable High Court of Andhra Pradesh against the acquittal judgment passed by the Honorable 7th Additional Metropolitan Magistrate Court for Railways, Vijayawada, in CC number 97/2021 dated 1/5/2023 by GO second read above. Number 2, considering the judgment dated 1/5/2023 in CC number 97/2021 on the file of Honorable 7th Additional Metropolitan Magistrate Court for Railways, Vijayawada, government have decided not to prefer an appeal in the above said case, and hence the orders issued GO second read above is withdrawn. ఉపసంహరించుకున్నారు. మాకు చాలా సంతోషకరమైన విషయం. The public prosecutor, High Court of Andhra Pradesh, Amaravati, shall take necessary action in the matter accordingly. By order and in the name of the Governor of Andhra Pradesh, Kumar Viswajit, Principal Secretary to Government.
to Public Prosecutor, copy to Public Prosecutor, High Court, copy to Senior Division Security Commissioner, OSD to Principal Secretary, Honorable Chief Minister, Government of Andhra Pradesh, OSD to Honorable Minister, Home, PS to Principal Secretary, Government, the Law Department, SF, ST, so forward by order. చాలా సంతోషమైన విషయం అండి. అది ఆ విషయాన్ని కూడా హైకోర్టు కూడా అప్పీల్కి వెళ్ళకాలంలో విక్రయ చేసేసి జీవో ఇష్యూ చేశారు. కాపు సంఘం తరఫుని దాసదారు తరఫున కూడా ధన్యవాదాలు. ఈ విషయంలో ప్రస్తుతం ఎండల తీవ్రత వడదెబ్బ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మంచినీరు మజ్జిగ త్రాగుతూ పని ఉంటేనే గానీ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని నారాయణ సేవ అధ్యక్షురాలు ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. రమణపేట ఏపీఐసి కాలనీలో నారాయణ సేవ అధ్యక్షురాలు ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షలు, విసనకరలు, మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 11 గంటలు దాటితే బయట తిరగరాదని, కాటన్ దుస్తులు ధరించాలన్నారు. తరచూ మంచినీళ్ళు తాగాలన్నారు. ఆడబల్ల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షల పంపిణీ, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు రామణపేట గ్రామ పరిధిలో పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇక్కడ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఇది నేను ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఏపీ తెలంగాణ చట్టం తరఫున ఇక్కడికి 60 మంది సుమారు ఆడవాళ్ళందరికీ కూడా విసనకర్రలు, జోళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొంచెం ఈరోజు లేట్గా చేయడం అనేది జరుగుతుంది. అందరూ దీన్ని ఎండాకాలంలో ఎండ తీవ్రతను తగ్గి ఉండడానికి ఉద్దేశంతో చేయడం. సంస్థ తరఫున వారు ప్రతి ఏటా కూడా వేసవికాలంలో వృద్ధులకి జోళ్ళు ఉడాలు, మజ్జిగ బ్యాట్లు, విసనకర్రలు ఇస్తున్నారు. అదే వర్షాకాలం గొడుగులు, శీతాకాలం దుప్పట్లు అలాగా మన రావణపేట బర్మా కాలనీ నుంచి మన ఇందిరా కాలనీ వరకు కూడా ఈ ఏరియాలో అందరూ కూడా వారు అందజేస్తున్నారు. మీరందరూ అంటే మానవతా దృక్పథంతో వారు ఇస్తున్నారు. యాక్చువల్ మన గ్రామం కాదు వారిది, వేరే ప్రాంతం నుంచి వచ్చి మన గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని భావంతో వారు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మన గ్రామ ప్రజలందరి తరఫున కూడా వరలక్ష్మి గారికి మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని ఆలయం వద్ద ప్రతిష్ఠ సంకల్పం, భూతబలి, పరిషత్తు, గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగన్య మండపారాధన, దీక్షారాధన, అఖండ దీప ప్రజనము, అస్త్రరాజార్జన, వేలాయుధ పూజ, ప్రధాన కలశ స్థాపన, యంత్రములకు, మహాసర్పమునకు, దేవాలయమునకు సంప్రోక్షణ, క్షీరాదివాసము, జలాదివాసము కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ గురువారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. వాచముసతి శృణోతు గణేశాయ నమః. సర్పవరం నారదగుండంలో వేయించేసి ఉన్న శ్రీ భవానీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నూతన దేవాలయ నిర్మాణం కావింపబడినది. కావున ఈరోజు నుంచి ఈవేళ రేపు కూడా సర్పవరం పేరు మీదుగా మహాసర్పాన్ని, నవనాగ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేసి కలి ప్రభావిత దోషాల నుంచి, మహాకాల సర్ప దోషాల నుంచి నివారింపబడడానికి గాను సంకల్పించినటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమానికి చాగంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు, చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఆశీస్సులతో, కమిటీ సభ్యులతో, అలాగే శ్యాంప్రసాద్ గారు, వారి ధర్మపత్ని శ్రీదేవి గారి యొక్క సహచర్య యాజమాన్యత్వంలో, ఆగమ అర్చక పండితుల యొక్క సహచర్యంతో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క, భవానీ నీలకంఠేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందకూరుతూ ప్రతిష్టా కార్యక్రమానికి ఆహ్వానం. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 56% ఓట్లతో 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందిందని ఆడబాల ట్రస్ట్ చైర్మన్ ఆడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు.
రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తయిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పంత నానాజీ సూచనల మేరకు పండుగ వాతావరణంలో రంగవల్లులు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సామాజిక భద్రత పెన్షన్లను 3,000 నుంచి 4,000 వరకు ఒకేసారి పెంచడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులు పెన్షన్లను 3,000 నుంచి 6,000కు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 860 కోట్లతో రోడ్లకు మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 26,000 మినీ గోకులాలు నిర్మించడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు పంత నానాజీ కృషితో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీ నగేష్, కొమ్మూరు శ్రీనివాసరావు, అరిగెల వెంకటేశ్వరరావు, ఎం వరలక్ష్మి, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి, బోనం తులసి పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు గతంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు, దాన్ని 6,000 చేయడం జరిగింది. అదే మహిళలందరూ కూడా మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానని ప్రకటన జరిగింది. అందులో భాగంగానే గత ఏడాది దీపావళి రోజున మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే ఈ నెల 12వ తారీఖున తల్లికి వందన కార్యక్రమం కింద, అంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా 1 నుంచి 12 ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరూ కూడా ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారందరూ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ నెల 12న వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15న మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. అదే మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సారథ్యంలో వేల పంచాయతీలన్నీ కూడా కలకలాడుతున్నాయి అభివృద్ధితోటి. మరి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 13,326 పంచాయతీలు ఉండగా ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించి 4,500 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం జరిగింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు, స్టాంప్ డ్యూటీ నిధులతో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. మరి గిరిజన ప్రాంతాల్లో ఏదైనా ఒక పేషెంట్ ఉన్నా అంటే డోలీల మీద హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి, వారికి కూడా 1,000 కోట్ల రూపాయలతోటి మన గిరిజన ప్రాంతాలు కూడా రోడ్ల నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన సొంత డబ్బులు, అంటే ఇటీవల కృష్ణా జిల్లాలో వచ్చిన వరదల్లో గ్రామ పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ చల్లే నిధులు కూడా లేవని గమనించి మరి పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు వారి సొంత డబ్బులు 4 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క పంచాయతీ 1,00,000 చొప్పున 400 పంచాయతీకి ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చెప్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. అదే మహిళలందరూ కూడా మరి ఉపాధి సాధించాలని భావంతోటి ఉచితంగా, అంటే 1,00,000 మంది మహిళలకి ఉచితంగా కుట్టి శిక్షణ ఇచ్చి 90 రోజుల పాటు వారందరూ కూడా కుట్టి మిషన్లను కూడా ప్రభుత్వం అందజేయనుంది. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు అటు అభివృద్ధి సాధించడానికి నిర్వహిస్తున్నారు. అది మరి స్థానిక సభ్యులైన మన పంత నానాజీ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టి నిర్వహణ జరుగుతుంది. మరి గ్రామాలు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు కడుతున్నారు. ఎవరు ఏ పని మీద వెళ్ళినా సరే వారి ఇంటికి వారు నేను ఉన్నానంటూ ధైర్యాన్ని ఇచ్చి వారికి ఆ పనులన్నీ కూడా సక్రమంగా, అంటే ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉన్న పనులన్నీ కూడా ఆయన వెంటనే ఏం ఆలస్యం చేయకుండా వాయిదా లేకుండా కూడా చేసి ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఇలాగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు మా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ నగరంలో ప్రధాన డ్రైన్లలో జోరుగా జరుగుతున్న పూడికితీత పనులను పరిశీలించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. వైసీపీ అరాచక పాలన ముగింపుకు ఏడాది పూర్తి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఆనందంగా ప్రజలు, కూటమి నేతలు వెల్లడి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం. కూటమి సుపరిపాలనకు ఏడాది పూర్తి. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.